మీరు ఏ బ్రౌజర్ అయినా ఓపెన్ చేయండి. నేను క్రోమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పైథాన్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేశాక ఫస్ట్ లింకే మీకొస్తుంది. డౌన్‌లోడ్ పైథాన్ అని చెప్పి అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూస్తే విండోస్, లినక్స్, మ్యాక్‌ఓఎస్ అని ఉంది కదా! నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి నేను విండోస్ సెలెక్ట్ చేసుకున్నా. సో, ఇక్కడ మనకి చాలా వెర్షన్స్ ఉన్నాయి డౌన్‌లోడ్ చేసుకోవడానికి. నేను 3.12 సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే అది స్టేబుల్‌గా ఉంటుంది. సో, కొత్తగా వచ్చిన వెర్షన్స్ పైన నాకు నమ్మకం లేదు. సో, కోడ్ రాసేటప్పుడు ఎక్కడైనా నాకు ప్యాకేజెస్‌తో ప్రాబ్లమ్ రావచ్చు. కాబట్టి నేను 3.12 సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా మోస్ట్‌లీ అదే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేబుల్ అయినేటప్పుడు కొత్త వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. చూసారా ఇక్కడ 3.12 ఉంది. సో, ఇక్కడ 64 బిట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే నా ఆపరేటింగ్ సిస్టమ్ 64 బిట్ బేస్డ్ కాబట్టి. సో, ఇక్కడ నా ఫైల్ డౌన్‌లోడ్ అయింది. ఈఎక్స్ఈ ఫైల్ చూసారు కదా! సో, ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేస్తే మనకి అది ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో ఎక్కడుందో చూపిస్తుంది. నాది డౌన్‌లోడ్‌లో ఉంది. సో, ఇక్కడ చూపిస్తుంది. ఎక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఒక చిన్న యారో మార్క్ ఉంది కదా! ఎక్కడైనా క్లిక్ చేసి రన్ చేయొచ్చు. సో, నేను ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో రన్ చేస్తాను దాన్ని. ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేస్తున్నా. సో, డౌన్‌లోడ్స్‌లో ఇక్కడ ఉంది. ఆ ఫైల్ డౌన్‌లోడ్ చేసింది. క్లిక్ చేశాను ఇప్పుడు ఇది. సో, ఇక్కడ మీకు ఇన్‌స్టాల్ నౌ అని అడుగుతుంది కదా! బిఫోర్ దానికన్నా ముందు ఇక్కడ 2 ఉన్నాయి కదా బాక్సెస్ వీటిని కంపల్సరీగా చెక్ పెట్టండి. సో, ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా కొద్దిగా ప్రాసెస్‌ని. సో, ఇక్కడ సెటప్ వాస్ సక్సెస్‌ఫుల్ అని చూపిస్తుంది కదా! ఇప్పుడు మీరు దీనిని క్లోజ్ చేసేయవచ్చు. పైథాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిందంట. సో, ఇప్పుడు ఇక్కడ సెర్చ్‌లో కిందన ఐడీఎల్ఈ అని టైప్ చేస్తే మీకు టాప్‌లో వస్తుంది పైథాన్‌ది. ఇది ఓపెన్ చేయండి. ఒక శాంపిల్ రన్ చేద్దాం ప్రోగ్రామ్‌ని. సో, ఇక్కడొచ్చేసరికి ఫైల్, న్యూ ఫైల్ ఇక్కడ చిన్న ప్రోగ్రామ్ రాద్దాం పైథాన్‌లో. ప్రింట్ హాయ్, హలో. నెక్స్ట్ ఒక చిన్న ఎడిషన్ పెర్ఫార్మ్ చేద్దాం. A ఈక్వల్ టు 10, B ఈక్వల్ టు 20, C ఈక్వల్ టు A ప్లస్ B